ప్రభుత్వానికి ఉంది. ఇక పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్. స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న. బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశంపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధు. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచనలు. ఇక నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శాఖ పరిధిలో లేని అంశాలపై ఎందుకు మాట్లాడారు? విధానపరమైన అంశాలపై మంత్రి మండలిలో చర్చించకుండా మాట్లాడతారా? పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే శ్రేణులను ఆ అయోమయానికి గురి చేసేలా ప్రకటనలు చేయడం ఏంటి అని ఫోన్లో ప్రశ్నించారు. సున్నితమైన బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, తొలుత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ లైన్ దాటి మాట్లాడడం సంబంధం లేని మంత్రిత్వ శాఖ తరపున ప్రకటనలు చేయడాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై నేరుగా పొంగులేటికే ఫోన్ చేసిన టీపీసీసీ చీఫ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది? క్యాబినెట్లో చర్చ. ఇక క్యాబినెట్ ఎందుకు చెప్పు మీకు? క్యాబినెట్ ఎందుకు చెప్పు? ఏది పడితే అదే మీటింగ్ పెట్టి మాట్లాడబడుతుంది. ఇక క్యాబినెట్ లో మీటింగ్ ఎందుకు? పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉన్నాడు కదా సీతక్క మాట్లాడుకుంటారు కదా ఏదైనా మాట్లాడితే. ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మనం మాట్లాడుకునేవి వేదికలపై చెబితే ఎలా? నిర్ణయాలకు ముందే ప్రకటనల సమష్టిగా నిర్ణయాలు తీసుకుందాం, కలిసి నడుద్దాం. మంత్రులతో భేటీలో సీఎం 23న సమావేశం కానున్న కేబినెట్ స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదట. వాళ్ళు ఫోన్ మాట్లాడుకునేది. ఇక టార్గెట్ టెహరాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు. ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్. టెల్ అవీవ్ శివార్లో భారీ విధ్వంసం, తాజాగా 11 మంది మృతి. హైపాలోని చమురు ప్లాంట్పై దాడి, చెలరేగుతున్న మంటలు. ప్లాంట్ సేఫ్, ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అంటున్నారు నేతన్యాహు. ఇక అణు ఒప్పందం నుంచి తప్పుకుంటా, మాపై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది అంటున్నారు ఇరాన్. దానికే లేదు, మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం అంటున్నారు రష్యా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుంటుంది. మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్ను వదిలి వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు అరబిక్, పర్షియన్ భాషల్లో టెహ్రాన్ పౌరులకు సందేశాలు పంపుతున్నారు. దాంతో వేల మంది ఇరానీలు టెహ్రాన్ నగరాన్ని వీడుతున్నారు. సోమవారం ఉదయం నుంచే ఇరాన్లోని ఇతర ప్రావిన్స్తో పాటు పాకిస్తాన్, అజర్బైజాన్, తుర్కిమినిస్తాన్ దేశాలకు తరలి వెళ్తున్నారు. దీంతో టెహ్రాన్ వీధులన్నీ కార్లతో నిండిపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరానీల గేట్లను ఓపెన్ చేసిందంట. మొత్తం మీద టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళని ప్రకటించడంతోనే అందరూ వెళ్ళిపోయిన. ఇక నీకు నీ ఆస్తులు ఎటువాయే, నీ అంతస్తులు ఎటువాయే, వాని మీద వీని మీద పెట్టుకున్న కోపాలు ఎటువాయే, ఇటువైంది. ఇప్పుడు ప్రాణం ఉంటే చాలరా నాయన అని చెప్పేసి దాంట్లో పైసలు గీసలో ఉన్నాయని కార్లను వేసుకొని, కార్లు అవసరం అంటే కాపురం ఉందామని పోతా ఉన్నారు. నన్ను గుడిచెలు వేసుకొని, అడవులలో గుడిచెలు వేసుకొని అన్న బతకొచ్చని.